ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్తే రామ్ సార్. నమస్తే అండి. ప్రతి పేరెంట్స్కి కూడాను వాళ్ళ పిల్లలు వాళ్ళ కళ్ళ ముందు హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలని, స్టడీస్ పరంగా చూసుకుంటే మంచి స్కూల్లో అకాడమిక్స్లో రాణించాలి అని, అందరితో పాటు వాళ్ళ పిల్లవాడు కూడా ఎప్పుడు కమ్యూనికేషన్ లెవెల్స్లో చూసుకున్న, ఎడ్యుకేషన్లో చూసుకున్న టాపర్గా ఉండాలని అనుకుంటూ ఉంటారు. బట్ కొన్ని సందర్భాల్లో తెలియకుండానే పిల్లలు ఎక్కడో లాగ్ అవుతూ ఉంటుంటారు. కొన్ని గ్యాప్స్ కనిపిస్తూ ఉంటాయి. పేరెంట్స్ కదా అంత చిక్కని ప్రశ్న, దేనివల్ల జరుగుతుందో అర్థం కాదు. పిల్లలు కూడా సరిగా కమ్యూనికేట్ చేయరు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటాం? పేరెంట్స్కి అర్థం అవ్వాలంటే మనం ఏం చెప్పొచ్చు, ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు అంటారు? సాధారణంగా తల్లిదండ్రులు పిల్లల మీద స్పెండ్ చేసే ఖర్చు వాళ్ళ చదువు టైంలో రెండు కారణాలకై ఉంటుంది. నెంబర్ 1 ఏంటంటే ఒత్తిడి లేని చదువులు, రెండవది డిస్ట్రాక్షన్ లేని చదువులు. అసలు ఏమైతే డిస్ట్రాక్ట్ అవుతుంటాయో అవన్నీ జీవితంలో అవసరమైన వాటి వల్ల డిస్ట్రాక్ట్ అవుతే కాన్సన్ట్రేట్ చేయవలసిన వాటి మీద కాన్సన్ట్రేట్ చేయరు. పోనీ బాగా కాన్సన్ట్రేట్ చేసి చదువుతుండగా ఒత్తిడి లేకుండా కాన్సన్ట్రేట్ చేయడం చాలా కష్టం. సో మానసిక ఒత్తిడిని దూరం చేయాలి, కానీ వాళ్ళు ఫోకస్డ్గా చదవాలి. తల్లిదండ్రులు పెట్టే ఖర్చు 60% ఈ రెండు సాధించడం కోసమే. ఎగ్జాక్ట్లీ. సో ఇది సాధించాలంటే చాలామంది పిల్లల్లో, బాగా చదివే పిల్లలు అయితే ఒత్తిడికి గురవుతుంటారు, ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు. ఎగ్జామ్ స్ట్రెస్, పర్ఫార్మెన్స్ స్ట్రెస్, టెస్ట్, ఇట్లాంటి వాటిని అన్నింటినీ టెస్ట్ అని ఎప్పుడు అన్నారో అప్పుడే స్ట్రెస్ పెరుగుతుంది. ఈ స్ట్రెస్లో పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. లేదా సరిగ్గా చదవకుండా చదువుతున్నానులే అని అనుకున్న పిల్లలకేమో సోషల్ మీడియా డిస్ట్రాక్షన్, ఫ్రెండ్స్ డిస్ట్రాక్షన్, ఆటలు డిస్ట్రాక్షన్స్, అంటే టైం సరిగా మేనేజ్ చేయలేకపోవడం, ఇవన్నీ. అయితే చాలా స్టడీస్లో తెలిసింది ఏంటంటే, ఒకవేళ ఎంతో కొంత పర్ఫార్మెన్స్ ఉన్నా సరే ఆ పర్ఫార్మెన్స్ తగ్గిపోవడానికి కారణం ఏంటంటే ఫోకస్ లేకపోవడం ఒకటి, విపరీతమైన ఒత్తిడికి గురవడం ఒకటి. అందుకే ఎగ్జామ్లో కూడా వచ్చిన వాటిని కూడా మర్చిపోయే పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే, ఎక్కువ ఒత్తిడికి గురైనప్పుడు వచ్చిన విషయాలు కూడా మర్చిపోతుంటారు. వీటన్నిటికీ మార్గం ఏంటి అంటే, ఎన్నో మార్గాలు వెతుకుతుంటారు. అసలు స్ట్రెస్ తగ్గించడం కోసమని ఎంతో మెడిటేషన్ చేయిస్తాం, ఎక్సర్సైజ్ చేయిస్తాం, చాలా రకాలుగా యాక్టివిటీస్ వాళ్ళకి నేర్పించి ఆ యాక్టివిటీస్లో మళ్ళీ ఒత్తిడి పెరుగుతుంది. వీటన్నిటికీ పరిష్కారంగా ఒక అద్భుతమైన టెక్నిక్ నేను ఇంట్రొడ్యూస్ చేస్తాను. షూర్ సార్. ఈ టెక్నిక్ ప్రపంచవ్యాప్తంగా చాలామంది టీచర్సు, సైకాలజిస్టులు, న్యూరో సైంటిస్టులు వాడారు. ఈ టెక్నిక్ ద్వారా చాలామంది అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ పర్ఫామ్ చేసిన తర్వాత వాళ్ళలో ఒత్తిడి తగ్గినట్టు, ఫోకస్ పెరిగినట్టు, ధ్యాస ధ్యానం రెండు బాగా పెరిగినట్టు, ఏవైనా చదువుల మీద వాళ్ళు శ్రద్ధ పెట్టి చదవగలిగే శక్తి పెరిగినట్టు, అంతకుముందు ఉన్న మానసికమైన స్ట్రెస్ బాగా తగ్గిపోయినట్టు గుర్తించారు. నిజం చెప్పాలంటే దీని ఫలితం దాదాపు ఒక ధ్యానం చేసిన ఫలితం వచ్చింది అని వాళ్ళు కనుక్కున్నారు. దీన్నే మండల ఆర్ట్ అంటారు. మండల ఆర్ట్ థెరపీ, దీన్ని ఆర్ట్ థెరపీ అని కూడా అంటారు. పిల్లల్లో ఈ థెరపీని ఇంట్రడ్యూస్ చేసిన సైకాలజిస్టులు అందరూ చాలా అద్భుతంగా పనిచేస్తుంది అని ఇది పెద్దల మీద కూడా ప్రయోగం చేశారు. అంటే ఏ విధంగా అంటారు? నేను మీకు ప్రాక్టికల్గా చెబుతాను. నా దగ్గర ఒక పేపర్ ఉంది, ఒకసారి ఈ పేపర్ని గమనించండి. ఇందులో మీరు గమనించింది ఏంటో చూడండి. మీరు ఏం అబ్జర్వ్ చేశారు? ఓవరాల్గా పిక్చర్ ఎలా ఉంది? నాకైతే ఒక మంచి ఫ్లవర్లా అనిపిస్తుంది. దాంతో పాటు వాకిట్ల ముందు వేసే ముగ్గు కనిపిస్తుంది. వెరీ గుడ్. పద్మం అంటాం కదా మనం, పేరు రావట్లేదు, పద్మం. నాకు ఆ రూపం కనిపిస్తుంది అందులో. వెరీ గుడ్, బాగా అబ్జర్వ్ చేశారు. ఇందులో సిమెట్రిక్గా బాగా ఒక పద్ధతి ప్రకారం వేసిన డ్రాయింగ్ లాగా, ఓ ముగ్గులాగా ఉంది. ఇది యాక్చువల్లీ మన లోకల్గా, మన ప్రాంతీయంగా మనం ముగ్గు అంటాం, కానీ బుద్ధిస్టులు దీన్ని బాగా వాడతారు. ఓకే, అంతే కదండి. స్పిరిచువల్గా దీన్ని మండల అంటారు. అంటే స్పిరిచువల్గా దీన్ని ఎక్కువగా మీరు ఎప్పుడైనా చూడండి, పెద్ద పెద్ద పూజలు చేసేటప్పుడు ముగ్గు వేస్తారు. ఈ ముగ్గు దేనికి సంకేతం అంటే విశ్వానికి ప్రతిరూపంగా దీని సంకేతం.
అంటే ఈ ముగ్గు ద్వారా వీఆర్ కనెక్టింగ్ టు యూనివర్స్ అని. ఈ సాంప్రదాయం నేను చెప్పింది కాదు, సాంప్రదాయపరంగా హిందూ సంస్కృతిలో ఉంది, బౌద్ధ సంస్కృతిలో కూడా ఉంది. ఈ సిమ్మెట్రిక్గా ఉండడం అంటే ఇది ఎంత పెద్దదైనా గీయొచ్చు, ఎన్ని రకాల డిజైన్లైనా గీయొచ్చు. యాక్చువల్ మన ముగ్గులు కూడా అలాగే ఉంటాయి. నాకు ఇప్పుడు మీరు చెప్తుంటే అదే షాకింగ్గా ఉంది. మన హిందూ సాంప్రదాయం ప్రకారం అయితే ఫస్ట్ లేవగానే వేసేది, ఆడవాళ్ళందరూ పట్టుకునేది ముగ్గుని ఫస్ట్ ఇంటి ముందు అలంకరిస్తుంటారు. ఎప్పుడైతే ఇంటి ముందు ముగ్గును చూస్తామో తెలియకుండా పాజిటివ్ వైబ్ వస్తూ ఉంటుంది, లక్ష్మీదేవిగా భావిస్తూ ఉంటుంటారు. ఆ ముగ్గు చాలా సిమ్మెట్రిక్గా ఉంటుంది. పొద్దున్నే అంత కాన్సన్ట్రేషన్ సాధించిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఏ పనులైనా చకచక చేసుకుంటూ వెళ్తారు ముగ్గుతో. అందుకే ప్రతి ముగ్గు చూడండి చాలా స్ట్రక్చర్డ్గా ఉంటుంది. అవును, ముగ్గు స్ట్రక్చర్డ్గా ఉంటుంది. అయితే వాళ్ళు అబ్జర్వ్ చేసింది నెక్స్ట్ లెవెల్. ఈ ముగ్గు గీయడం ఒకటి, ఇలాంటి సిమ్మెట్రిక్ ముగ్గును గీయటం ఒకటి. రెండోది ఏంటంటే మీకు యాక్టివిటీ ఇస్తాను. ఈ చార్ట్ తీసుకోండి, ఈ చార్ట్ మీద ఆ పేపర్ ఉంచండి. నా దగ్గర కొన్ని కలర్ పెన్సిల్ ఉన్నాయి. మీ చాయిస్, వాట్ ఎవర్ ద చాయిస్ దట్ యూ హ్యావ్, అంటే రకరకాలైన కలర్స్ ఉన్నాయి. ఏదైనా కలర్స్ తీసుకొని ఒక సెలెక్ట్ చేయండి. ఏ రోలో ఏ కలర్ మీరు గీస్తారు, ఏ రో ఏ కలర్ని మీరు గీయాలని అనుకుంటారు. ఎస్, స్టార్ట్ చేయండి. ఈ చాయిస్ మీరు ఏ రంగు గీస్తున్నారు, ఏ రోలో లేదా ఏ బ్లాకుల్లో ఏ కలర్ ఉంటే బాగుంటుంది అన్నది అది మీ చాయిస్. అక్కడ చాలా కలర్లు ఉన్నాయి, మీ ఇష్టం ఏదైనా గీయచ్చు. సో ఈ మండల ఆర్ట్లో ఎప్పుడైతే పిల్లలకి ఇలాంటి ఆర్ట్ ఇచ్చి, ఇలాంటి కలర్ పెన్సిల్ ఇచ్చి, ఇది చాలా పిల్లలకి అనుకుంటాం కదా, ఇది అద్భుతమైన ప్రక్రియ. ఈ ఆర్ట్ థెరపీ అని అంటాం. ఈ థెరపీ మనిషి యొక్క స్ట్రెస్ను తగ్గించడం కోసం విపరీతమైన ఏకసంధాగ్రాహీలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ప్రాక్టీస్ చేసే మండల ఆర్ట్ ఇది. ఒక కలరే తీసుకున్నారా? ఎస్ సార్, ఇది ఫినిష్ చేసిన తర్వాత నెక్స్ట్ కలర్కి వెళ్దాం అనుకున్నాం. ఓకే, సో మీరు ఎప్పుడైతే కలర్స్ తీసుకుంటున్నారో ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ ఇస్తున్నారో, యాక్చువల్ కలర్ ఆల్సో డిఫైన్స్ దేర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎమోషన్. ట్రూ. యాక్చువల్లీ చూడండి, మనం ప్రతి కలర్కి ఒక ఎమోషన్ ఉంటుంది. అబ్బా వైట్ భలే ఉంది, రెడ్ చాలా బ్రైట్గా ఉంది అని అనుకున్నప్పుడు ఒక ఎమోషన్ అన్నమాట. సో ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ కూడా కలర్ ద్వారా సాధ్యమవుతుంది. ఈ మండల ఆర్ట్ థెరపీలో స్ట్రెస్ ఉన్న వాళ్ళు ఏదో ఒక ఎమోషన్ వల్ల స్ట్రెస్ గురవుతారు. మీరు ఫస్ట్ రెడ్ సెలెక్ట్ చేసుకున్నారు, తెలియకుండా ఇవాళ మీ డ్రెస్ కూడా రెడ్ కలర్. ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందండి? బికాజ్ మార్నింగ్ నుంచి మీరు ఈ డ్రెస్ కలర్ రిజిస్టర్ అయినందువల్ల యూ చూజ్ ఓన్లీ రెడ్ కలర్. దానికి ఒక మీనింగ్ ఉంటుంది. సో దెన్ మెల్లిగా వేరే కలర్ ఏది బాగుంటుంది అని సెలెక్ట్ చేసుకుంటున్నారు. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్స్ ఇన్ ఆర్ట్ థెరపీ. ఆర్ట్ థెరపీలో కూడా ఇదే జరుగుతుంది. సో పిల్లలకి ఇలాంటి ఆర్ట్ థెరపీని మనం చేయిస్తే, ఇలాంటి సిమెట్రిక్ డిజైన్స్ గీయించినా సరే, ఇప్పుడు ఆల్రెడీ గీసిన వాటి మీద మీరు ఆ కలర్స్ గీస్తున్నారు, అయితే ఆ డిజైన్ని కూడా తయారు చేయొచ్చు ఆర్ట్ థెరపీలో. ఈ మండల ఆర్ట్ అంటారు ఆర్ట్ వేయటాన్ని. ఈ ఆర్ట్ మీద రంగులు వేయటం, ఈ ఆర్ట్ను గీయటం, రకరకాల డిజైన్స్ని సృష్టించడం, దీన్ని మండల ఆర్ట్ అంటారు. ఇది ఒక టెక్నిక్. ఈ టెక్నిక్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. పిల్లలు ఎప్పుడైనా సరే ఒత్తిడికి గురైనా, ఏదైనా సమస్య ఉండి సమస్య సాల్వ్ చేయలేక ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నా సరే వాళ్ళకి ఈ ఆర్ట్ని ఇవ్వండి. మండల ఆర్ట్ అంటే చాలా పాపులర్. మీరు లేదా ఇంట్లో ఎవరైనా అట్లా గీయగలిగిన వాళ్ళకి మెల్లిగా నేర్పించండి. కాన్సన్ట్రేషన్ విపరీతంగా పెరుగుతుంది. అది పెంచగలిగిన ఒకే ఒక శక్తి ఉన్నది ఈ మండల ఆర్ట్. నేను నా ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను. నేను చాలాసార్లు మీ క్యాబిన్లో కూర్చొని ఉంటాను సార్. నేను తెలియకుండా ఏదైనా స్ట్రెస్ తీసుకున్నప్పుడు, లేదా మనం ఎప్పుడైతే ఎపిసోడ్స్ చేస్తుంటున్నాం కంటెంట్ కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అయ్యి ఆగినప్పుడు, తెలియకుండానే పేపర్ తీసుకుని మీ క్యాబిన్లో చాలాసార్లు నేను ఏదో ఒకటి గీస్తూ ఉండేదాన్ని. చాలాసార్లు ఏం వేస్తున్నారండి అని కూడా అడిగేవాళ్ళు. తెలియకుండానే నేను కొన్నిసార్లు కొన్ని ఫిల్ చేసేదాన్ని. మా కింద టీం కూడా ఎందుకు అట్లా వేస్ట్ చేస్తున్నావు, వింక్ అయిపోతుందని. కానీ నాకు అదొక ఆర్ట్గా పెట్టుకొని నేను చేసేదాన్ని. నాకు ఇప్పుడు అనిపిస్తుంది మేబీ ఇది ఒక హ్యాబిట్
తెలియకుండానే నాకు ఎక్కడి నుంచో వచ్చేసింది, నేను నేర్చుకున్నా. అలా చేస్తున్నప్పుడు స్టక్ అయిపోయిన ఐడియాలు రిలీజ్ అయిపోతాయి. ఎగ్జాక్ట్లీ, ఫస్ట్ ఇది ఫ్రీ అయిపోతూ ఉంటుంది మైండ్. నేను అలా చాలా సార్లు చేశాను. మీరు ఎప్పుడైతే ఒత్తిడి అన్నారో, పిల్లలకి దీనికి మించిన టెక్నిక్ ఇంకొకటి ఉండదు. అండ్ నిజంగా ఇది ఒక పాజిటివ్ వైబ్ సార్. డే స్టార్ట్ అయ్యేదే ఇంట్లో ప్రతి ఆడవాళ్ళకి. అటు సైడ్ మనం మాట్లాడితే ఇక్కడ నుంచి ఎవరిని అడిగినా ఫస్ట్ ఏం చేస్తారు లేవగానంటే ఇల్లు ఊడ్చి ముగ్గేస్తాం అనే చెప్తూ ఉంటుంటారు. చాలామందికి ఇది ఒక పాజిటివ్ వైబ్ అండ్ ఒక మంచి ఆర్ట్ అని చెప్పుకోవచ్చు. పిల్లల్లో ఎవరైనా సరే ఎప్పుడు ఎక్కువ స్ట్రెస్ కనిపిస్తూ ఆందోళనగా కనిపిస్తున్న వాళ్ళు, ఎగ్జామ్ అంటే విపరీతంగా భయానికి గురయ్యేవాళ్ళు, ఎక్కువ అల్లరి చేస్తూ కాన్సన్ట్రేషన్ లేకుండా, యాక్చువల్లీ ADHD అని నేను అన్నాను కానీ ఎందుకంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, బట్ అటెన్షన్ డెఫిసిట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఇట్లాంటి వాళ్ళకి మీరు ఈ ఆర్ట్ థెరపీ 3 వారాల పాటు చేయండి. 3 వీక్స్. నెంబర్ 1, ఫస్ట్ వీక్ ఓన్లీ ఆర్ట్ని గీయడం, 2వ వారం రంగుల్ని గీయడం, 3వ వారం ఆర్టు రంగుల్ని గీయడం. 3 వారాలు చేస్తే వాళ్ళు అంతకుముందు ఏ కాన్సన్ట్రేషన్ అయితే చూపించలేకపోయారో వాళ్ళు చూపించడం మొదలు పెడతారు. మీకు ఆ తేడా స్పష్టంగా గుర్తొస్తుంది. 3 వీక్స్ కనుక పేరెంట్స్ ఛాలెంజ్గా తీసుకోగలిగితే మీ మానసిక స్థితి కూడా అబ్జర్వ్ చేయండి. మనం ఇంతకుముందు ఈ విషయం మాట్లాడక ముందుకి దీని గురించి మాట్లాడి తర్వాత కొంచెం మీరు ప్రాక్టీస్ చేసినప్పటికీ ఎలా ఉంటుంది అన్నది, ఆ రిలాక్సేషన్ మనం పొందుతాం, పూర్తిగా అందులో నిమగ్నం అయిపోతాం. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. నాకైతే చాలా బాగా నచ్చిన ఎపిసోడ్ అని చెప్పుకోవచ్చు. నేనే షాక్ అయ్యాను, ఇట్లాంటిది ఒకటి ఉంటుంది పిల్లలకి అని. ఇలా పిల్లలకి సంబంధించి ప్రతి సమస్యకి ఖచ్చితంగా సొల్యూషన్ ఉంటూ ఉంటుంది. మన ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ వైపు కనుక మనం వస్తే చాలా సందర్భాల్లో ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ మాట్లాడుతున్నాం. అలా పిల్లల వైపు మనం తీసుకుంటే మా పిల్లల్లో మానసిక ఒత్తిడి ఉందని చెప్తూ ఉంటారు, లేదు అంటే కొన్ని గ్యాప్స్ ఉన్నాయని చెప్తూ ఉంటుంటారు, కొంతమంది సైలెంట్ అయిపోతున్నారు, మాట్లాడట్లేదని చెప్తూ ఉంటారు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది పిల్లలకి. మన విజువలైజేషన్లో ఏ విధంగా ఐడెంటిఫై చేయడం, టెక్నిక్స్ ఇవ్వడం ఎంతవరకు హెల్ప్ అవుతుంది అంటారు? చాలా అండి. అంటే క్రియేటివ్ విజువలైజేషన్ ఫర్ చిల్డ్రన్ అని మనం చాలా కాలం నుంచి ప్రోగ్రామ్ చేస్తున్నాం. అసలు ఆ ప్రోగ్రామ్ ఫీడ్బ్యాక్ చూస్తే మీకు అర్థమవుతుంది పిల్లలు ఎంతగా ఇన్వాల్వ్ అయి ఉంటారంటే, చాలాసార్లు వాళ్ళ పేరెంట్స్ చెప్పడం, వాళ్ళు కళ్ళు ఆర్పకుండా ప్రోగ్రామ్ 1 అవర్ గడిపి 1 అవర్ ఇప్పుడే అయిపోయిందా అని వాళ్ళు అంటుంటారు. అంటే చాలా కాన్సన్ట్రేట్ చేస్తారు. పైగా పిల్లల నుంచి వాళ్ళ సమస్యల్ని తెలుసుకొని వాళ్ళ సమస్యలకి మన ప్రోగ్రాంలో మన సొల్యూషన్స్ ఇస్తాం. ఎప్పుడైతే పిల్లలకి తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా వాళ్ళ సమస్యల్ని వాళ్ళనే సాల్వ్ చేసుకునేటట్టు ఎంపవర్ చేస్తామో వాళ్ళ మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అట్లాంటి కాన్ఫిడెన్స్ పెంచే ప్రోగ్రామ్ క్రియేటివ్ విజువలైజేషన్. సో అది అటెండ్ అయితే మల్టిపుల్ ప్రాబ్లమ్స్. ఎప్పుడు ఉండబోతుంది అంటారు క్లాస్? డేట్స్ ఏమన్నా చెప్పగలరు? అండి, క్రియేటివ్ విజువలైజేషన్ ఫర్ చిల్డ్రన్ అనే 5 రోజుల ప్రోగ్రామ్ని రోజు గంట పాటు ఉన్న ప్రోగ్రామ్ డిసెంబర్ 16వ తేదీన స్టార్ట్ చేస్తున్నాం. ఓకే. ఆసక్తి ఉన్న వాళ్ళు కింద ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. ముఖ్యంగా నేను చెప్తున్నాను, ఏ తల్లిదండ్రులు అయితే పిల్లలు అసలు ఎంత చెప్పినా నువ్వు టెన్షన్ పడక్కర్లేదని అయినా టెన్షన్ పడుతుంటారో, ఎగ్జామ్ సరిగ్గా రాయలేమని ఎప్పుడు భయపడుతుంటారో వాళ్ళందరికీ వండర్ఫుల్ సొల్యూషన్ దిస్ క్రియేటివ్ విజువలైజేషన్ ఫర్ చిల్డ్రన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత ఈ ఎపిసోడ్ ఒక్క ఎపిసోడే చాలు, మీరు డిసైడ్ అవ్వచ్చు పిల్లలకి ఎటువంటి టెక్నిక్స్ ఉంటాయి, ఎలా బయటపడడానికి ఇక్కడ సొల్యూషన్స్ ఏ విధంగా ఉంటాయో. ఎవరైనా సరే జాయిన్ అవ్వాలి అనుకుంటే 16వ తారీఖు క్లాస్ స్టార్ట్ అవబోతుంది, ఎన్రోల్స్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు కొంతమంది పర్సనల్ అపాయింట్మెంట్ అడుగుతూ ఉంటుంటారు. గ్రూప్లో కొంతసార్లు మేము డిస్కస్ చేయలేము, మాకు కొంత పర్సనల్ అపాయింట్మెంట్ కావాలి, మేము 1-to-1 మాట్లాడాలనుకుంటున్నామని అడిగే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వాళ్ళకి ఖచ్చితంగా రామ్ గారు అవైలబుల్గా ఉంటారు. అది ఆన్లైన్ కానివ్వండి, ఆఫ్లైన్ కానివ్వండి. ఎస్పెషల్లీ స్కూల్స్లో కనుక మా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత మీ స్టూడెంట్స్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేము రెగ్యులర్గా చూస్తూ ఉన్నాము, ఒకసారి స్కూల్ పిల్లలకి మేము క్రియేట్ విజువలైజేషన్కి సంబంధించి ఒక్కసారి క్లాస్ తీసుకోవాలనుకుంటున్నామని మీకు అనిపించినా ఖచ్చితంగా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. రామ్ గారి టీం మీకు కావాల్సిన వివరాలన్నీ అందిస్తారు. ఎంక్వైరీ కోసమైనా సరే ఒకసారి కాల్ చేసి చూడండి, మీకు ఏ విధంగా ఉంటుంది ఏంటనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.